వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన ట్యాక్స్ అమౌంట్ వివరాలు. ఏ బేసిక్కి ఎంత చెల్లించాలి చిటికలో తెలుసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కు సంబంధించి 7,75,000 రూపాయల గ్రాస్ శాలరీ ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్ ఎంత ట్యాక్స్ని చెల్లించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో గ్రాస్ శాలరీ 7,75,000 రూపాయలు, మనకి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ 75,000 రూపాయలని 7,75,000 నుంచి తీసేస్తే నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 7 లక్షల రూపాయలు వస్తుంది. సో ఈ 7 లక్షలకి కట్టేటువంటి ట్యాక్స్ ఎంత అంటే 20,000 రూపాయల ట్యాక్స్ని చెల్లించాలి. మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ 7 లక్షల్లో లోపు ఉంది కాబట్టి ఇక్కడ సెక్షన్ 87A కింద 20,000 రూపాయలు రిబేట్ వస్తుంది. పైగా సెస్ 4% కూడా జీరో కాబట్టి ఇక్కడ మనకి టోటల్ ట్యాక్స్ జీరో, అనగా 7,75,000 రూపాయలు ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్ ఎటువంటి ట్యాక్స్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి. ఇక 8 లక్షలు గ్రాస్ శాలరీ ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్కు చూసినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు ఉంటుంది. ఈ 75,000 రూపాయలు 8 లక్షల నుంచి తీసేస్తే 7,25,000 రూపాయలు నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. సో దీనికి ట్యాక్స్ చెల్లించాల్సి వస్తే 22,500 రూపాయల ట్యాక్స్ని చెల్లించాలి. ఇక్కడ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7 లక్షలు దాటింది కాబట్టి సెక్షన్ 87A కింద రిబేట్ వర్తించదు. పైగా సెస్ 4%ని 900 రూపాయలు కూడా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం కూడినట్లయితే 22,500 ప్లస్ 900 అనగా 23,400 రూపాయల ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు మిగతా బేసిక్లకి ఎంత చెల్లించాలో తెలుసుకుందాం.